సో హాయ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఈ క్లాస్లో ఏంటంటే మనం సిరీస్ ఆర్సీ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఆర్సీ సర్క్యూట్లో సో కరెంట్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో ఇంతకుముందు ఆర్ఎల్ సర్క్యూట్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఆర్సీ సర్క్యూట్ చేయాలన్నమాట. సో ఇంతకుముందులాగే సో ఇక్కడ ఏంటి, సో విత్ రెస్పెక్ట్ టు నేను ఏం తీసుకున్నాను, ఆర్తో తీసుకున్నాను అనమాట. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఏంటి కరెంట్ రెఫరెన్స్గా తీసుకున్నాను. కరెంట్తో కంపేర్ చేస్తే వోల్టేజ్ ఏమవుతుంది ఇక్కడ, ల్యాగ్ అనమాట. ఓకేనా. సో ల్యాగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదేంటి క్లాక్ వైజ్, ఇదేంటి యాంటీ క్లాక్ వైజ్. ఇంతకుముందు ఆర్ఎల్ సర్క్యూట్లో ఏమైంది, సో యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అయింది అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదేంటి క్లాక్ వైజ్. సో కరెంట్తో కంపేర్ చేస్తే వోల్టేజ్ ల్యాగింగ్, వోల్టేజ్తో కంపేర్ చేస్తే కరెంట్ ఏమో అయినట్టు లీడింగ్ అనమాట. సో ఇదేంటి క్లాక్ వైజ్ అనమాట. సో ఐని తీసుకున్నాను. సో వోల్టేజ్ విఆర్ రెసిస్టెన్స్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఇన్ ఫేజ్లో ఉంటుంది, అంటే ఈ రెండింటి మధ్య ఎటువంటి యాంగిల్ డిఫరెన్స్ లేదు. సో ఇది ఎంత ఉంది, సో ల్యాగ్స్ బై ఇదంతా 90 degrees, ల్యాగ్స్ బై 90 degrees. సో రెండింటి రిజల్ట్ యొక్క వోల్టేజ్ ఏంటి, వి అనమాట. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం చెప్పాం పైథాగరస్ థియరం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏంటి, నథింగ్ బట్ సో లాంగెస్ట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సో వి స్క్వేర్ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, విఆర్ స్క్వేర్. సో విఆర్ స్క్వేర్ ప్లస్ విసి హోల్ స్క్వేర్. ఓకేనా, వి స్క్వేర్. సో దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటిది, విఆర్ స్క్వేర్ ప్లస్ విసి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. రాసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు జనరల్గా, సో వి ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్. సో 1 సెకండ్, యా. సో వి ఈక్వల్ టు, సో విఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, సో విఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో ఐఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ విసి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఐ ఇంటూ ఎక్సి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇంకా లెవెల్గా రాసుకోవచ్చు, నెల రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ వి. ఓకేనా. సో ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ఎక్సి స్క్వేర్. ఓకేనా. సో రెండింటిలో ఇప్పుడు నేను ఏం తీయచ్చు, కామన్ బయట తీయచ్చు. సో ఐ స్క్వేర్ని కామన్ తీయచ్చు. ఐ స్క్వేర్ని కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్. ఓకేనా. సో ఇంకా దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలంటే, సో వి ఈక్వల్ టు ఐ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకేనా, ఎక్సి స్క్వేర్. సో వి ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ అంటే విడివిడిగా రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమో ఐ స్క్వేర్, మళ్ళీ ఇది ఎలా వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్. సో వి ఈక్వల్ టు ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్. సో వి బై ఐ అంటే మల్టిప్లికేషన్ అందరూ అవుతే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్. సో వి బై అంటే ఏం రాసుకొచ్చినాను, జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్ అనేది నా ఫార్ములా అనమాట. జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే, సో జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, వి బై ఐ. ఓకేనా. ఈ వి బై ప్లస్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేశాను, జెడ్ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా. సో ఇది, సో జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, వి బై ఐ. ఓకే, జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, చింత ముందులాగే సేమ్ ఈ ఇచ్చిన దాన్ని, సో అన్ని సైడ్స్ మనం ఏం చేద్దాం అంటే విత్ రెస్పెక్ట్ టు కరెంట్తో డివైడ్ చేయండి. కానీ విత్ రెస్పెక్ట్ టు కరెంట్తో డివైడ్ చేస్తే ఈ సర్క్యూట్ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి సింపుల్గా. సో ఇదేంటి ఐ. ఓకేనా. సో ఇదేంటి ఆర్. ఓకేనా, ఇదేంటి ఎక్సి, ఇదేమవుతుంది జెడ్. ఓకేనా, ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయితే ఇప్పుడు దాన్ని మనం రీడ్రా చేద్దాం. ఓకేనా, రీడ్రా చేస్తే మనకి ఎలా వస్తుంది సర్క్యూట్ ఒకసారి చూడండి. సో జనరల్గా ఏంటి, సేమ్ అదే సర్క్యూట్ నేను కన్వర్ట్ చేశాను. ఓకేనా. సో ఇదేంటి సేమ్, రెఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఐ. ఓకేనా, రెఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఐ. ఓకేనా. ఓకేనా, ఇదేంటి 5. ఓకేనా. సో ఇప్పుడు దీని సైడ్స్ ఎలా రాసుకోవచ్చు, దీని ఏంటి ఆర్, దీని ఏంటి ఎక్సి, దీన్ని ఏమని రాసుకోవచ్చు, జెడ్ అని రాసుకోవచ్చు. ఓకేనా. సో జెడ్ రాసుకుంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఫార్ములా, సో కాస్ 5 ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఇక్కడ నాకు ఆర్, హైపోటెన్యూస్ ఏంటి నథింగ్ బట్ జెడ్. సో కాస్ 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు, కాస్ 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్ బై జెడ్. మళ్ళీ జెడ్ ఈక్వల్ టు మామూలు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సి స్క్వేర్, ఎందుకంటే ఇది కెపాసిటివ్ సర్క్యూట్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ tan 5 కావాలంటే ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇందులో ఆపోజిట్ సైడ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే నథింగ్ బట్ ఎక్సి, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఆర్. సో ఫార్ములా ఏమొస్తుంది నాకు ఇప్పుడు, ఎక్సి బై ఆర్. అవునా. ఇప్పుడు నాకు ఏ ఫార్ములా వస్తుంది, సింపుల్గా ఏమొస్తుంది, ఎక్సి బై ఆర్.
సో దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి రాసుకుంటే ఇంకేమవుతుంది, సో ఎలాబరేట్ చేసి రాసుకుంటే tan phi. సో tan phi ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు XE/R. ఓకే. సో ఇంతకుముందు ఏమొచ్చింది, tan phi ఈక్వల్ టు XL/R వచ్చింది. ఇప్పుడు ఏమో tan phi ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు XE/R వచ్చింది. XL/R అనేది అదేంటి RL సర్క్యూట్, ఇదేంటి RC సర్క్యూట్ అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫార్ములాస్ని డెరైవ్ చేయాలన్నమాట. సో జనరల్గా మన ఫార్ములా ఏంటి, సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V/Z. ఓకేనా. అట్లాగే Z ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, √R² ప్లస్ XC². ఓకేనా. cos phi ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, R/Z. tan phi ఈక్వల్ టు ఫేజ్ యాంగిల్ ఫార్ములా ఏంటి, XE/R. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ అని మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఐ హోప్ ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.